ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి రేపు కాదు ఎల్లుండి 7 తారీఖు నాడు అందరూ కూడా సహకారం చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలో మరి ఆ రోజులు ఎక్కడైతే పాదయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి. మేము ఆ రోజుల్లో మేము ఇచ్చిన హామీని ఒక్కోసారి గుర్తు చేయాలనే ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ అసెంబ్లీ సెషన్ కంటే ముందే వచ్చేటువంటి వ్యక్తి 22-18 డేట్లలో మాకు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. 22 డేట్ అనుకుంటా నాకు. సరే, అప్పటికే అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల మళ్ళీ దాన్ని వాయిదా వేసి మళ్ళీ అసెంబ్లీ జరగడానికి కూడా మళ్ళీ చెప్పడం అనేది జరిగింది స్పీకర్ గారికి. మాకు 7th డేట్ నాడు వస్తున్న బొజ్జు కంపల్సరీ మనం అక్కడ ఇచ్చేయాలి. అది కన్ఫర్మ్ సార్ అంటే 100% కన్ఫర్మ్. దాంట్లో ఎలాంటి షెడ్యూల్లో మార్పు ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులు కూడా మొన్నటి నుంచి కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దానికి తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా బోర్వెల్స్ కావచ్చు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో ట్యాప్స్ కావచ్చు, సెర్ప్ కావచ్చు, మిగతా చాలా అంశాల మీద ఎకనామిక్ స్కీమ్స్ కావచ్చు, స్కాలర్షిప్, సోనాల ఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కావచ్చు. సరే, నేను డబ్బులు ఇక్కడ చెప్పగానే కొన్ని స్కీమ్లని, కొన్ని పథకాలని ప్రవేశపెట్టడానికి ఈ ప్రాంతంలోని సమస్యలను తెలుసుకోవడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకారం చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తరుణంలో మరి ఆ రోజులు ఎక్కడైతే పాదయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలి. మేము ఆ రోజుల్లో మేము ఇచ్చిన హామీని ఒక్కోసారి గుర్తు చేయాలనే ఆలోచనతో గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ అసెంబ్లీ సెషన్ కంటే ముందే వచ్చేటువంటి వ్యక్తి 22-18 డేట్లలో మాకు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. 22 డేట్ అనుకుంటా నాకు. సరే, అప్పటికే అసెంబ్లీ సెషన్స్ ఉండడం వల్ల మళ్ళీ దాన్ని వాయిదా వేసి మళ్ళీ అసెంబ్లీ జరగడానికి కూడా మళ్ళీ చెప్పడం అనేది జరిగింది స్పీకర్ గారికి. మాకు 7th డేట్ నాడు వస్తున్న బొజ్జు కంపల్సరీ మనం అక్కడ ఇచ్చేయాలి. అది కన్ఫర్మ్ సార్ అంటే 100% కన్ఫర్మ్. దాంట్లో ఎలాంటి షెడ్యూల్లో మార్పు ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులు కూడా మొన్నటి నుంచి కూడా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దానికి తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా బోర్వెల్స్ కావచ్చు, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్తో ట్యాప్స్ కావచ్చు, సెర్ప్ కావచ్చు, మిగతా చాలా అంశాల మీద ఎకనామిక్ స్కీమ్స్ కావచ్చు, స్కాలర్షిప్, సోనాల ఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం కావచ్చు. సరే, నేను డబ్బులు ఇక్కడ చెప్పగానే కొన్ని స్కీమ్లని, కొన్ని పథకాలని ప్రవేశపెట్టడానికి ఈ ప్రాంతంలోని సమస్యలను తెలుసుకోవడానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలను తెలియజేయండి. ఈ ప్రాంతంలో ఆదివాసులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, గిరిజనేతరులు కావచ్చు, మీ బాధల్ని తెలపడానికి కూడా మేము అవకాశం కంపల్సరీ కల్పిస్తాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మరి మీరు కూడా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే కొన్ని పేర్లు మా ఇన్ఛార్జ్ గారు ఆడిగందర్ గారికి ఇవ్వండి. మరి ఎవరెవరు ఎంతమంది కలవాలనేది కూడా, ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు పాదయాత్ర ప్రారంభించారో బట్టి గారు, ఆ రోజే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ రాబోయేది మన ప్రభుత్వమే అని విశ్వసించి బట్టి గారు, ఒకవైపు బట్టి గారు పాదయాత్ర, మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల, వీరి కృషి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఏదైతే ఆ రోజు బట్టి గారు ఈ పిప్రి గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పిప్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 7న ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి పిప్రి గ్రామస్తులు మరియు
ఈ ప్రాంత బోధ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సభకు విచ్చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.